హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము లెవెన్ డైరీ ప్రోడక్ట్స్లో ఉన్నాము. పెద్దగోల్కొండ, శంషాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్. ఇక్కడ మనము ఓనర్ నుంచి మాట్లాడి తెలుసుకుందాం డీటెయిల్స్. హాయ్ అన్న. హాయ్ అన్న. మనకు ఈ షాప్ లొకేషన్ ఎక్కడ వస్తుంది అన్న? షాప్ లొకేషన్ వచ్చేసి మనకు పెద్దగోల్కొండ అన్న, ఎగ్జిట్ నెంబర్ 15 పెద్దగోల్కొండ. మనకు శంషాబాద్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ దూరంగా అవుతుంది. షాప్ టైమింగ్స్ ఏమున్నాయన్న? షాప్ టైమింగ్స్ వచ్చేసి మనకు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 10 o'clock 10 PM వరకు. ఓకే, మన దగ్గర అయితే మొత్తం డైరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ దొరుకుతాయని మీరు దగ్గర అయితే బోర్డులో ఉన్నాయి. ఏమేమి దొరుకుతాయన్న డీటెయిల్ చెప్పగలుగుతారా? డైరీ ఫామ్కి సంబంధించిన ఒక చిన్న వస్తువు నుంచి ఒక పెద్ద వస్తువు దాకా మన దగ్గర అన్ని అందుబాటులో ఉంటాయి అన్న. ఓకే, లైక్ ఫస్ట్లీ మనకు రైతులు మనకు డైరీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు హుక్స్ అవసరం పడతాయి. నేను ఇక్కడ హుక్స్ చూపిస్తాను మీకు. ఇవి అయితే హుక్స్ అన్న, చాలా మనకు 100% యూజ్. ఇది లేకుంటే అసలు మీరు డైరీ కన్స్ట్రక్షన్ చేయలేరు. ఇవైతే మన దగ్గర హుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఒకసారి హుక్స్ కూడా చూసుకోవచ్చు. ఐరన్ హుక్స్ అన్న? ఐరన్ హుక్స్ అన్న. మనకు ఎట్లా అన్న సైజ్ వెయిట్ ఎట్లుంటుంది అన్న? సైజ్ వచ్చేసి మనకు 1/2 feet ఉంటాయి అన్న. ఇది ఓకే, 1/2 feet ఉండి మనకు 700 grams అనేది ఒక్క హుక్ పర్ హుక్ ఉంటుంది, 700 grams. సో ఇది మీరు 2.5 to 3 feet ఒక హుక్స్ అనేది మనకు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. మనకు ఎంత స్పేస్ ఉన్నా మీరు అన్నీ తీసుకోవచ్చు. ఇంకొకటి ఒక పక్కన మనం డీటెయిల్స్ దీని గురించి సపరేట్ చెప్తాము కాల్ చేస్తే, ఎందుకంటే వీడియో కూడా పెద్ద అయిపోతుంది. కావాల్సిన వాళ్ళైతే మీరు కాంటాక్ట్ అయితే చేయండి. మనము దీని గురించి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి అన్ని డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. చూసుకోవచ్చు. అన్నగారు హుక్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉంది హుక్స్ వీడియో. మరిన్ని డీటెయిల్ తెలుసుకుందాం. అన్న హుక్స్ కాకుండా ఇంకేమున్నాయన్నా? మ్యాట్స్. హుక్స్ కాకుండా ఫస్ట్లీ మన దగ్గర హుక్స్ తర్వాత మనం మ్యాట్స్ విషయానికి వచ్చేద్దాం. మ్యాట్స్ అయితే మన దగ్గర 2 qualities ఉన్నాయన్న, చూసుకోవచ్చు. ఓకే, ఇదైతే మనకు ఫస్ట్ క్వాలిటీ, ఇదైతే మనకు సెకండ్ క్వాలిటీ. ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏందన్న? ఎలా గుర్తుపట్టగలుగుతారు రైతులు అనేది మెయిన్లీ ఎట్లా గుర్తుపట్టాలంటే మనకు 43 to 45 kgs సెకండ్ క్వాలిటీ ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి మనకు 50 kgs వరకు ఉంటుంది, 45 to 50 ఉంటుంది. ఈ వెయిటే కాకుండా ఇంకేమైనా క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుందా? డ్యూరబిలిటీ అయినా? థిక్నెస్ అన్న, డ్యూరబిలిటీ చాలా రోజులు అయితే మనకు ఒక 1 to 2 years డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ అయితే మనకు అప్రాక్సిమేట్లీ మనకు 6 to 7 years నడుస్తుంది. అదే మనకు ఇదే అయితే మనకు 5 years వరకు నడుస్తుంది అన్న. ఓకే అన్న, ఇప్పుడు ప్రైస్ డిఫరెన్స్ ఎంత అన్న? ప్రైస్ చెప్పగలుగుతారా? ప్రైస్ వచ్చేసి మనకు 2600 ఉందన్న సెకండ్ క్వాలిటీది. అదే ఫస్ట్ క్వాలిటీది వచ్చేసి మనకు 2800 ఉంది. రెండు కూడా మనకు ఒకసారి సైజ్ చూసుకోండి మీరు. ఓకే, రెండు మ్యాట్లు కూడా మనకు 7/4 సైజులో ఉంటాయన్న. చాలామంది అయితే ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతున్నారన్న, అరే అది కూడా 7/4 ఉంది కదా, ఇది కూడా 7/4 ఉంది కదా. సో ఇక్కడ ఎట్లా గుర్తుపట్టాలంటే మనకు వెయిట్ చూసుకోవాలి. అది ఖరాబ్ అని చెప్తలేను, ఇవి కూడా మనకు ఎక్కువ రోజులు నడుస్తాయి. కానీ మనకు హెవీ గేదెలకు అయితే ఒక్కొక్కసారి మనం గ్యారంటీ వారంటీ అయితే ఇవ్వము. అవి ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. మనం సైజ్ చూసుకోవచ్చు. 7 feet ఉంది, అడ్డంగా కూడా లెంత్ అయితే 7 ఉంది. విడ్త్ చూద్దాం ఒక్కసారి, అడ్డం కూడా చూసుకోండి మీరు. ఎగ్జాక్ట్గా 4 feet ఉంది విడ్త్. చూసుకోవచ్చు. 7/4 అన్నారు. మనకు లాక్ సిస్టమ్ మన ఇంటర్లాకింగ్ సిస్టమ్ మనకు పర్ మ్యాట్. ఏ మ్యాట్ ఉన్నా మనకు ఈ మ్యాట్ తీసుకున్నా మీరు, ఈ మ్యాట్ తీసుకున్న ఇంటర్లాకింగ్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 3000 ఉంది మనకు, 45 to 50 kgs ఫస్ట్ క్వాలిటీ. అదే మనకి ఇది వచ్చేసి మనకు 2600లో ఉంటుంది అన్న. మనకు ఏమన్నా తక్కువ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్న? రైతులు ఏమైనా క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే అన్న మనకు ఎట్లా ఉంటుంది అంటే మనకు రబ్బర్ కాబట్టి మనకు GSTలు ట్యాక్స్లు అవి మనకు కూడా వర్కౌట్ అవుతలేదు. కానీ మనకు క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనం కూడా తక్కువ చేసి ఇస్తామన్న. చూసుకోవచ్చు. ఇది కూడా 7/4 ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇవి మనకు రైతులకే కాకుండా రీసేలర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నా మీరు? ఎవరైనా కావాలన్నా రీసేలర్ ప్రైస్? అవును, రీసేలర్స్ కూడా చాలా మంది అయితే ఉన్నారు. మనం ఒక 2 branches అయితే పెట్టాము. ఓకే, చూసుకోవచ్చు. అన్నగారు అయితే రీసేలర్స్కి ఆల్రెడీ సప్లై చేస్తున్నాం అని కూడా అంటున్నారు. మరి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అన్నగారికి కాంటాక్ట్ చేయండి. సైజ్ అయితే 2 సేమ్ ఉన్నాయి. ఒక్కసారి మీరు చూసుకోండి అన్న, చూసుకోండి. 4 feet చూసుకోవచ్చు. సేమ్ 7/4. ఇది కూడా సేమ్ ఉంది. ఫస్ట్ క్వాలిటీ అండ్ సెకండ్ క్వాలిటీ 2 సేమ్ ఉన్నాయి. సైజు సేమే ఉంటుంది అన్న. మనకు మెయిన్లీ థిక్నెస్ ఒక్కటే మనకు ఎక్కువ ఉండదు. ఒక్కసారి మీరు దీని థిక్నెస్ చూసుకోండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే అన్న ఇక్కడ వరకు ఉంది కదా, దానికన్నా ఎక్కువ ఉంది కదా అంటారు. కానీ ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళి చూడాలి మనం థిక్నెస్. ఒక్కసారి ఇక్కడ చూపెట్టండి. చూసుకోవచ్చు. మనకు ఇట్లా లోపలికి వెళ్ళి థిక్నెస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఓకే, మెయిన్లీ మనకు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఎట్లా అర్థం చేసుకోవాలంటే వెయిట్ చూసుకోవాలి. 43 kgs to 45 kgs ఏదైతే ఉంటుందో అది సెకండ్ క్వాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఖరాబ్ అనే కాదు, మనకు కొద్దిగా తక్కువ రోజులు నడుస్తుంది. ఒక
మనకు 1 year 2 years తక్కువ నడుస్తుంది అంతే. ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ మనకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఇటువంటివి మనకు అవైలబుల్ ఉన్నాయన్న. ఓకే అన్న, మనకు ట్రాన్స్పోర్ట్లో ఏమైనా డ్యామేజ్ అయితే రెస్పాన్సిబిలిటీ? ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయితే మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామన్నా మొత్తం ఓవరాల్గా. ఓకే, రీఫండ్ అలాంటివి మనకు రైతుకి ఎటువంటివి మనకు రిమార్క్ రాకుండా మనం చూసుకుంటాం, బాధ్యత మనది. ఓకే అన్న, మీకు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లో కొందరు రైతులు అయితే అమౌంట్ వేసుకొని రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని అంటున్నారు, మీరు దానికి ఎలా ఆన్సర్ చేస్తారన్న? సో అట్లా అంటే మనకు ఫ్రాడ్ చేసేటోళ్ళు అయితే ఒక 1 to 2 daysలో మనం షాప్ బంద్ చేసుకొని పోయేటోళ్ళం అన్న. ఇక్కడైతే నేను మీకు ఇంత మాల్ చూపిస్తున్నా, ఒక 3 to 4 years నుంచి నా యూట్యూబ్లో నావి కంటిన్యూస్గా వీడియోస్ ఉన్నాయి, నాది షాప్ లొకేషన్ ఉంది. ఓకే, చూసుకోవచ్చు మీరు. జెన్యున్గా ఉంటేనే మనకు బిజినెస్ అయితే రన్ చేస్తాయి. 3 to 4 years నుంచి నేనైతే మార్కెట్లో అయితే ఉన్నాను. మనకు ఫ్రాడ్ అయితే 1 to 2 daysలో వెళ్ళిపోవడమే. చూసుకోవచ్చు, అన్నగారు అయితే మొత్తం డెలివరీ దాకా రెస్పాన్సిబిలిటీ తీసుకొని రెస్పాండ్ అవుతా అని అంటున్నారు. మీరు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి మ్యాట్ల గురించి అయితే కాంటాక్ట్ చేయొచ్చు, అన్నగారి నెంబర్ స్క్రీన్ పైన ఉంది. ఇంకేమేమి దొరుకుతుంది అన్న దగ్గర మాట్లాడి డీటెయిల్ తెలుసుకుందాం. చిన్న ఐటమ్ దొరుకుతుందన్న మనకు. బెల్ట్స్ కాడ నుంచి మనకు పెండ తీసుకోనికి, పారాల కాడ నుంచి, గంపల కాడ నుంచి అన్నీ దొరుకుతాయి. ఓకే, ఫస్ట్ నేను బెల్ట్స్ గురించి చెప్తా, చూసుకోవచ్చు. ఇవి హర్యానాలో యూజ్ చేస్తారన్న. మనకు స్పెషల్ ఐటమ్ అనమాట. 250 per బెల్ట్ ఉంటుంది. ఇది మనకు ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పంపించగలుగుతాం మనము. పర్ బఫెలో కానీ పర్ కౌ కానీ మీరు బెల్ట్స్ కూడా వేసుకోవచ్చు. దీనికి చూసుకోవచ్చు బెల్ట్స్ ఇవి చూసుకోవచ్చు. అన్న దగ్గర బెల్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని అంటున్నారు. బెల్ట్స్ కాకుండా ఇప్పుడైతే మనకు మస్కిటో మెష్ కూడా ఉందన్న. ఇప్పుడు మనకు చలికాలంలో అయితే మనకు దోమలు రావడం కానీ అటువంటివి మనకు ఇష్యూస్ వస్తాయి, కాబట్టి మనము మస్కిటో మెష్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. ఇదైతే మన షాప్ అండి, అందుకే మన దగ్గర సింగిల్ ఐటమ్ అయితే మన ఇక్కడ ఉంది. అన్నీ పెట్టుకోలేము ఇక్కడ. గోడౌన్లో అయితే మన దగ్గర అన్ని క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయి, మీకు ఎన్ని కావాలన్నా అన్ని ప్రొవైడ్ చేస్తాం మనము. చూసుకోవచ్చు, అన్నగారు అయితే క్వాంటిటీ ఎన్ని కావాలన్నా ప్రొవైడ్ చేస్తామని అంటున్నారు. ఇవైతే శాంపుల్ అని కూడా చెప్తున్నాయి ఇక్కడ షాప్లో. ఇంకా డీటెయిల్స్ అనుకుందాం. ఈ పారా ఎన్ని ప్రైస్ ఉందన్నా? ఈ పారా అన్న మెయిన్లీ మనకు డైరీ ఫామ్లో ఒక పెండ తీయనికే పారాలు ఇవి. స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ ఉంటుంది అన్న, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, స్టెయిన్లెస్ స్టీల్. దీనికి రష్ రాదన్న. మీరు వాటర్లో యూజ్ చేసినా, మీరు పెండలో యూజ్ చేసినా, మీరు ఎక్కడ యూజ్ చేసినా దీనికైతే రష్ రాదు. వెల్డింగ్ అనేది మనకు గ్యాస్ వెల్డింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం మనకు. ఓకే, ఇక్కడ మనకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్న. ఇది వెల్డింగ్ ఊసిపోవడం కానీ ఇటువంటివి ఏం ఇష్యూస్ రావు. చూసుకోవచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ ఇవి. మనకు ఒక 4 feet వరకు ఉంటుంది ఇది రాడ్ అయితే. మీరు ఈజీగా ఇట్లా పెండ అనేది తీసుకోవచ్చు. ప్రైస్ ఏముంటుంది అన్న? ప్రైస్ వచ్చేసి 700 అన్న ఈ పారాది. ఓకే, ఏమైనా తగ్గిస్తారా అన్న? అవునన్న, మనకు షోర్లీ మనము మీ ఛానల్ ద్వారా వస్తే మనం తక్కువ వేసి అయితే ఇద్దాము. చూసుకోవచ్చు, అన్నగారు అయితే ఏమైనా తగ్గిస్తాను అంటున్నారు, కాంటాక్ట్ చేయండి. ఈ పారా అన్న, ఇది కూడా పారానే మనకు. ఇది మనకు హ్యాండిల్ లెస్ పారా. ఇది మనం కట్టె కూడా పెట్టుకోవచ్చు, మీరు రాడ్ కూడా పెట్టుకోవచ్చు. దానికన్నా కొద్దిగా హెవీ ఉంటుంది. 550 rupees అన్న ఈ పారా. ఓకే అన్న, చూసుకోవచ్చు. ఇవి కూడా మనకు చాలా హెవీ మెటీరియల్ మనకు. చూసుకోవచ్చు, ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ కదా? ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ అన్న. పైనది ఐరన్ది ఉంటుంది ఇది. చూసుకోవచ్చు, ఎవరన్నా హ్యాండిల్ లెస్ కావాలన్నా మీరు హ్యాండిల్ పెట్టుకుంటామన్నా చూసుకోవచ్చు. ఇక్కడ బ్రషెస్ కూడా చూసుకోవచ్చు. మీరు వాషింగ్ చేయడానికి బ్రషెస్ ఇవి నార్మల్లీ ప్రతి దగ్గర దొరుకుతుంది, కానీ చిన్నోళ్ళు మన దగ్గర కూడా తీసుకోవచ్చు. ఈ బ్రష్ అయితే ప్రతి దగ్గర దొరుకుతుంది, ఈ బ్రష్ అయితే దొరకదు. స్పెషల్లీ మనం బయటకు వెళ్ళి తెప్పిస్తున్నాం ఇది బ్రష్. చూసుకోవచ్చు బఫెలోస్ అండ్ మసాజ్ బ్రష్ అంటారు దీనికి మనకు. చూసుకోవచ్చు. ఓకే, సో ఇదే కాకుండా మన దగ్గర మెయిన్లీ ఒక పెద్ద ఐటమ్ చెప్తాం మీకు. ఇవి అయితే మనకు చైన్స్ అన్న. బఫెల్లోకి టై చేయడానికి చైన్స్ కూడా ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి అని అంటున్నారు అన్నగారు. తెలుసుకుందాం దాని గురించి కూడా. సో ఇదైతే మనకు 1.5 kg చైన్ ఉంటుంది అన్న. 300 rupees per piece లెక్క అమ్ముతున్నాం మనము. హర్యానాలో అయితే మనకు ప్రతి దగ్గర ఇదే వాడతారన్న, ఈ చైన్సే వాడతారు మనకు. నార్త్ సైడ్ అయితే హర్యానా, పంజాబ్, గుజరాత్ అటు సైడ్. సో ఇదైతే మనకు గోల్డెన్ పాలిష్లో ఉంటుంది. 1.5 kg చైన్ ఉంటుంది, గోల్డెన్ పాలిష్లో అయితే ఉంటుంది మీకు. సో యూజ్ చేస్తున్న వాళ్ళకైతే చైన్ గురించి తెలుసు. ఎవరైతే ఒక్కసారి చైన్ యూజ్ చేస్తారో వాళ్ళు ఈజీగా చైనే యూజ్ చేస్తారు. మొత్తం కంఫర్టబుల్ ఉంటుంది అన్న చైన్ అయితే. మెయిన్లీ చైన్ ఇది చూసుకోవచ్చు. బఫెల్లోస్ కానీ యానిమల్స్కి టై చేయడానికి చైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నగారి షాప్లో. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఉంది స్క్రీన్ పైన. ఇవి అయితే మనకు లోకల్లో కూడా దొరుకుతాయి, చూసుకోవచ్చు. ఎవరైనా కావాలంటే అన్నగారు కాంటాక్ట్ చేయండి. గంపలు అన్ని సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గోడౌన్లో ఉన్నాము. ఫోమ్ మ్యాట్స్ అయితే మన దగ్గర చూసుకోవచ్చు ఉన్నాయని చెప్పినాను కదా. ఫోమ్ మ్యాట్స్లో మన దగ్గర 8x5 సైజ్లో 22 or 23 mm థిక్నెస్ ఉంటుందండి. ఇది చూసుకోవచ్చు, 22 or 23 mm థిక్నెస్ ఉంటుంది ఫోమ్ మ్యాట్. ఇది 1800 rupees per షీట్ మనం ఇది ఇస్తాము మనకు. చూసుకోవచ్చు, ఒక్కసారి నేను మీకు తీసి చూపిస్తాను. చూసుకోవచ్చండి, 8x5 సైజ్ ఉంటుంది మనకి ఇది.
మనకు ఎంఆర్ఎఫ్ చూసుకోవచ్చు. ఎంఆర్ఎఫ్ కంపెనీ అండ్ జిందాల్ కంపెనీ 2 క్వాలిటీస్ మన దగ్గర ఉంటాయి. రెండు కూడా పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ నార్మలే. రెండు కూడా ఎంఆర్ఎఫ్ జిందాల్ 2 క్వాలిటీస్ అయితే ఉంటాయి మన దగ్గర. బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ రెండు ఉంటాయి మన దగ్గర. చూసుకోవచ్చు. ఇదైతే ఫోమ్ మ్యాట్ అయితే మనకు ఒక 1.5 to 2 years దాకా ఈజీగా నడుస్తుంది. కౌస్కి కానీ బఫెలోస్కి కానీ, ఇంకా మన దగ్గర హెవీ బఫెలోస్ ఉంటే నేనైతే రబ్బర్ మ్యాట్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఫోమ్ మ్యాట్స్ అయితే మనకు దూడేలకు కానీ, ఇంకా నార్మల్లీ మనకు హెవీ లేకుండా నార్మల్ బఫెలోస్ కానీ ఆవులు కానీ వాటికైతే మనకు ఫోమ్ మ్యాట్ అయితే సరిపోతుంది. ఫోమ్ మ్యాట్లో ఒకటి మనకు బెనిఫిట్ అయితే ఏముంటుంది అంటే మనకు ఈజీ టు క్లీన్. చూసుకోవచ్చు, నేను ఎంత ఒక్క చేత్తోనే లేపుతున్నా ఇది. సో అంత ఈజీగా ఉంటుంది, మీరు క్లీన్ చేసుకోవచ్చు. అదే రబ్బర్ మ్యాట్ అయితే మనకు 43 kgs ఒకటి ఉంటుంది, 50 kgs ఒకటి ఉంటుంది. చాలామంది అయితే మనకు బీహార్ వర్కర్స్ లేకుండా మనకు ఇంటి వాళ్ళే పని చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఫోమ్ మ్యాట్ ఉందన్న. ఓకే, నెక్స్ట్ నేను ట్రైవీస్ అయితే మనకు తయారవుతుంది, డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్తాం మీకు. చలో హోగా.